సరే, ఈ ప్లాంటేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేయాలా లేదు అని అంటే వన్స్ మీరు చెప్పినటువంటి విధంగా ఒక 1 month కానీ ఏదో చెప్తారు కదా మీరు, అట్లా అయిపోయిన తర్వాత మామూలుగా ఉండొచ్చా? మామూలుగానే ఉండొచ్చు. ఒక 6 months మాత్రం మనం కొంచెం లోషన్స్ అవన్నీ ఇస్తాం. లోషన్స్, టాబ్లెట్స్ అవన్నీ వాడి 6 months తర్వాత నెమ్మదిగా విత్డ్రా చేసుకుంటూ వస్తాం. వన్స్ సెట్ అయిన తర్వాత మోస్ట్లీ చాలామంది పేషెంట్స్కి అవసరం పడదు. కొంతమందికి పెట్టిన తర్వాత కూడా ఏమైనా హెయిర్ ఫాల్ ఉంటే మెడిసిన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడతో పోలిస్తే, హైదరాబాద్తో పోలిస్తే, లేదా ఇతర పెద్ద పెద్ద సిటీలతో పోలిస్తే ఎక్కడ బెటర్గా, తక్కువగా, అంటే మన పరిధిలో ఉండేటువంటి ఖర్చులతో చేయించుకోవచ్చు అంట? చూడండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే సర్జరీ ఇప్పుడు తక్కువ కూడా బయట చిన్న చిన్న సెంటర్స్లో చేసేస్తున్నారు. కాకపోతే మన తెలంగాణ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళతో చేయించుకోకూడదు. ఐదర్ ఎండి డర్మటాలజీ, మీ డాక్టర్ ఎండి డర్మటాలజీ చేసి ఉండాలి, లేదా ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జన్ చేసి ఉండాలి. వీళ్ళిద్దరితోనే అఫీషియల్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. సో ఏమవుతుందంటే ఈ కాస్ట్ అనేది మనకి సెంటర్ బట్టి, అంటే చిన్న సెంటర్లో చేసుకుంటే తక్కువ అవుతుంది, హైదరాబాదు లేదా ఢిల్లీ, ముంబై వెళ్తే అక్కడ కాస్ట్ పెరుగుతుంది. సో మన రాజమండ్రిలో మనం రీజనబుల్ కాస్ట్కి చేస్తున్నాము. సో కాస్ట్ పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ, అట్లీస్ట్ మన బొల్లేన్ హాస్పిటల్లో అఫోర్డబుల్ ప్రైస్ చేస్తాం.